బాపట్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోన రఘుపతికి మద్దతుగా కోన వెంకట్ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. బాపట్లలో వైసీపీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంచిని చూసి ఓటు వేయాలన్న జగన్ లాంటి లీడర్ ఎవరూ లేరన్నారు. తమ కుటుంబాన్ని 25 ఏళ్ల నుంచి బాపట్ల నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తూ వచ్చారని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో బాపట్ల రూపురేఖలు మారిపోతాయంటున్న కోన వెంకట్తో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. బాపట్ల నియోజకవర్గంలో ఉన్నాం. బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోని ప్రచారం స్పీడ్ పెంచింది. ప్రస్తుతం బాపట్ల ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన కోన రఘుపతి గారు మరోసారి వైసీపీ తరఫున ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫున ఆయన సంబంధించిన బంధువులు కూడా ఇప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కోన వెంకట్ గారు ఉన్నారు. కోన వెంకట్ గారు ఇప్పటికీ బాపట్ల నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. వెంకట గారు, ప్రధానంగా మీ బాబాయ్ కోన రఘుపతి గారికి సంబంధించి మూడోసారి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈసారి హ్యాట్రిక్ సాధ్యమంటారా? ఖచ్చితంగా సాధ్యం. ఎందుకంటే ఫస్ట్ టైము 2014లో కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి గెలిపించుకోవాలి, కోన రఘుపతి గారి కుటుంబాన్ని ఆదరించాలన్న ఉద్దేశం వేశారు. రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి అన్న ఒక దీంతో కసితో వేశారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చూసి, ఎందుకంటే ఏ లీడర్ కూడా నాకు తెలిసి ఈ ఇండియాలోనే ప్రపంచంలోనే మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటు వేయడం అని చెప్పిన లీడర్ ఎవరు లేడు. ఏ పార్టీ నాయకుడు కూడా అక్రాస్ ద కంట్రీ మంచి జరిగింది. సో ఆ మంచిని చూసి ఈసారి వేయబోతున్నారు అన్నది. ఎందుకంటే మేము గ్రామం ప్రతి విలేజ్ తిరుగుతున్నాం కదా నేను లాస్ట్ 1 month నుంచి. సో వాళ్ళ పల్స్ వెరీ క్లియర్. ఎప్పుడు వెళ్ళి మన రుణం తీర్చుకుందామా, జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు, రఘుపతి గారు చేసిన అభివృద్ధి మీరు చూశారు. ఇక్కడ రోడ్లు, ఈ హాస్పిటల్స్, కొంత జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ప్రణాళిక ఆయన చిత్తశుద్ధితో పాటు లోకల్ ఎమ్మెల్యే తాలూకా ఇది కూడా ఉంటే తప్ప కమిట్మెంట్ టువర్డ్స్ ద కాన్స్టిట్యుయెన్సీ, టువర్డ్స్ పీపుల్, ఒక విజన్ వెళ్ళి ఆయన పని చేయించుకుని తిరిగారు. మన రోడ్లు చూస్తే నేను రోజు పెడుతున్నా, చూస్తూ ఉంటారు మీరు. మన హాస్పిటల్స్, మన విలేజ్ హెల్త్ క్లినిక్స్, మన రోడ్స్, మన స్కూల్స్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చాలావే. కాకపోతే రఘుపతి గారు ఎస్పెషల్లీ జిల్లాని చేసుకోవడంలో అది ఆయన జీవితాశయంగా తీసుకొని చేయడం వల్ల ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపి మళ్ళీ హ్యాట్రిక్ విజయం ఆయనకి ఖచ్చితంగా వస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎన్నికల్లోని సంక్షేమాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్తుంది. 5 ఏళ్లలోని ఎప్పుడూ లేని విధంగా పూర్తి స్థాయిలోని మేనిఫెస్టోని అమలుపరిచయం అనేది గొప్ప వైసీపీ చెబుతుంది. అలాంటి అంశాలు ఇప్పుడు బాపట్ల నియోజకవర్గంలో ఏ విధంగా వైసీపీకి ప్లస్గా మారే అవకాశాలు ఉన్నాయి? అంటే సంక్షేమం గురించి ఇప్పుడు వీళ్ళు చాలా మంది అపోహ ఏంటంటే వీళ్ళందరూ చాలా తప్పుడు ప్రచారం. ఎందుకు నేను ఇవన్నీ పెడుతున్నా అంటే, రోజు మీరు చూస్తే నా సోషల్ మీడియాలో వీళ్ళు సంక్షేమం అందరికి డబ్బులు పంచి పెట్టడం తప్ప అతను ఏం చేయలేదు. రాంగ్. ఇవాళ చూస్తే మన రోడ్స్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ అభివృద్ధిలో భాగం. రోడ్లు అభివృద్ధిలో భాగం. స్కూల్స్, నాడు నేడు ఇవన్నీ చేయడం అభివృద్ధిలో భాగం. ఇవన్నీ కూడా అభివృద్ధులే. గ్రామ సచివాలయాలు కట్టాడు. ఇప్పుడు పొద్దున్న లేస్తే గుర్తించుకుంటూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఆస్తి డెవలప్ చేస్తా, నేను అసెట్ క్రియేట్ చేస్తా అన్న మేధాస్ అంటాడు కదా. అసెట్ ఆయన క్రియేట్ చేయలేదు, ఈయన చేశాడు. ఇప్పుడు ఆర్బీకే కేంద్రాలు కానీ, విలేజ్ సెక్రటరియట్లు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తాలూకు ఆస్తే కదా. అలాగే మీరు నాడు నేడులో ఆ న్యూ బిల్డింగ్స్ కానీ ఇప్పటి వరకు చాలా చోట్ల పంచాయతీ గవర్నమెంట్కి ఓన్ బిల్డింగ్స్ లేవు, పంచాయతీ ఆఫీసులు. అటువంటిది విలేజ్ సెక్రటరియట్ కట్టించాడు. సో అసెట్ క్రియేషన్ ఆయన మాటలో ఆయన డబ్బా కొట్టుకునేది, ఈయన చేతల్లో కట్టి చూపించాడు అసెట్. వైసీపీ ప్రభుత్వం ఇలాంటి చేసినప్పుడు చెప్పుకునే విధానంలో కొంత అనుకుంటున్నారా? 100% చెప్పుకోవడంలో లోపం ఉంది. లోపం జరిగిందని మీకు తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సైకలాజికల్గా ఒక డ్రామా ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీడియా వాళ్ళ వెనకాల ఎక్కువ ఉంది. సో ఆ మీడియా సపోర్ట్ తోటి, అటు పేపర్లు అవ్వచ్చు, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, వీటన్నిటితోటి వాళ్ళు మంచిని కనపడకుండా
వాడు దాని పైన ఇక్కడ ఏం లేదు, ఏం జరగట్లేదు, డబ్బులు పంపిణీ తప్ప, డబ్బులు పంచడం తప్ప ఈ పథకాల రూపంలో వాళ్ళు ఏం చేయలేదు అనే ఒక అపోహ, ఒక భ్రమ వాళ్ళు సృష్టిస్తున్నారు. అదొక మాయలో పెట్టేసి వాళ్ళు ఓట్లు పొందాలని చూస్తున్నారు. అది జరగని పని. ఎందుకంటే నేను గ్రామకి వెళ్ళి చూశాను. నేను ఒక పాంప్లెట్ ఇస్తే దాని కళ్ళకు అద్దుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫోటోని ముద్దు పెట్టుకుంటున్నారు. ముసలి వాళ్ళు, అవ్వాతాతలు. మా మనవడికి వేయకపోతే నేను ఎవడికేస్తాను బాబు అని, మా అన్నకి వేయకపోతే. ఇలాంటి ఒక ప్రేమని నేను వాళ్ళ కళ్ళలో చూశాను. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాంప్లెట్ చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంత అభిమానం నేను ఏ నాయకుడి మీద చూడలేదు. అంటే మీది పొలిటికల్ ఫ్యామిలీ, చాలా మంది ముఖ్యమంత్రిని చూశారు. మీ తాతగారు ఆయన కూడా గవర్నర్ గా చేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి నేతను ఏ విధంగా చూస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్నాం, ఆయన ఒక పొలిటీషియన్ అని అన్నాం. ఆయన ఒక సంఘ సంస్కర్త. చాలా అరుదుగా మన చరిత్రలో చాలా కొంతమంది పుడతారు అలాంటి సంఘ సంస్కర్త. ఇన్ని ఏళ్ల సంవత్సరం అనుభవం ఉందని చెప్పుకునే నాయకుడికి రాని ఆలోచనలు, ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం కానీ, ఒక విలేజ్ సెక్రటరియేట్ ఆ వ్యవస్థను తేవడం కానీ, ప్రతిదీ ఆయన మెదడులోంచి వచ్చిన పథకాలు కాదు, ఆయన మనసులోంచి వచ్చిన పథకాలు. సో ఆయన ఒక సంఘ సంస్కృతితో పోలుస్తాను. నెక్స్ట్ నుంచి 3 పార్టీలు కలిసి ఇప్పుడు ఎన్నికలకు వస్తున్నాయి. కూటమి పేరుతోని 3 పార్టీలు కలిసిన పరిస్థితి ఉంది. అలాంటి ఎఫెక్ట్ వైసీపీకి ఆ పార్టీలు కలయిక ఉండదంటారా? ఆ వాళ్ళు కలవడం వల్ల ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉందని నా ఫీలింగ్. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి మంచి చేస్తున్న ఆయన్ని ఓడించాలని వీళ్ళందరూ కలిసిపోయారా. విలన్లందరూ ఒక చోట చేరారు ఒక హీరోని ఓడించడానికి అనే అభిప్రాయం ఇంకా ఎక్కువైంది. నెక్స్ట్ కోన గారు ఎందుకు బాపట్లలోనే స్టూడియో పెట్టాలనుకున్నారు? ఇతర ప్రాంతాల్లో కూడా చాలా మంది వైజాగ్ లాంటి ప్రాంతాల్లో కూడా పెడుతున్నారు. ఎందుకు ఈ ప్రాంతాన్ని మీరు ఎంచుకోవడం జరిగింది? అంటే ఇక్కడ హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్న సముద్ర తీరం. మీరు గూగుల్లో కొడితే ఫస్ట్ వచ్చే పేరు బాపట్ల, సూర్యలంక. ఎందుకంటే మాకు సినిమాలు, ఎస్పెషల్లీ నా సినిమాలు తీసుకోండి, అమ్మా నాన్న తమిళమ్మ ఎప్పటి నుంచి నా ప్రతి సినిమాలో సముద్రం ఉంటుంది. ఓకే, ఒక వెంకీ వైజాగ్ బేస్డ్, మనం వచ్చిన నిన్ను కోరవచ్చు, గల్లీ రోడీ అవ్వచ్చు, నా అన్ని సినిమాలు, చాలా సినిమాలు, బలుపు రవితేజ, చాలా సినిమాలు. నేను రాసే ప్రతి కథలో సముద్రం ఒక క్యారెక్టర్ లాగా ట్రీట్ చేస్తా. అతి దగ్గరలో ఉన్న సముద్రం ప్లస్ చాలా బ్యూటిఫుల్గా ఇప్పుడు రఘుపతి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ బీచ్, మయామి బీచ్ లాగా వైట్ శాండ్, కూల్ వైల్డ్ ఓషన్ కాదు మాది. మా సముద్రం చాలా వైల్డ్గా ఉండదు. సో ఇది చాలా అనువుగా ఉంటుంది ఫర్ షూటింగ్స్కి అని నేను నమ్మి, మా తాతగారు కూడా ఇక్కడి నుంచే కాబట్టి, నేను పుట్టింది ఇక్కడి నుంచి కాబట్టి, మా తాతగారు సినీ ఫీల్డ్ నుంచి ఆయన ఒక డైరెక్టర్గా, ఒక హీరోగా, విలన్గా నిర్మాత చేశారు కాబట్టి ఆయన పేరు మీద కోన ప్రభాకర్ రావు సినీ స్టూడియోస్ అని పెట్టాలని. అంటే ఏపీలో జరుగుతున్న ఈ పొలిటికల్ కి సంబంధించిన సినారియో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా మీరు పూర్తి స్థాయిలోనే అమలుస్తున్నారు. ఈ తరహాలోనే ఇలాంటి పరిస్థితులకు సంబంధించి ఇప్పుడు ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఒక ప్రిపరేషన్ సినిమా తీసే అవకాశం లేదా? సినిమా ఆల్రెడీ తీసాడు. సినిమా తీయాల్సిన అవసరం లేదు. ఆయన వీళ్ళంతా సినిమా చూపిస్తున్నాడు రోజు, ఆయన చేసే యాక్టివిటీస్ తోటి, ఆయన చేసే మంచితోటి. సో ఈజ్ డెఫినెట్లీ రియల్ లైఫ్ హీరో, దర్ ఇస్ నో డౌట్. అది ప్రతిరోజు మన పేపర్లో, టీవీలో ఆయన చేసిన పనుల్లో, గ్రామానికి వెళితే ఆయన చేసిన డెవలప్మెంట్లో కనపడుతుంటుంది ఆయన హీరోయిజం. దాని మీద సినిమా తీయక్కర్లేదు. బాపట్ల నియోజకవర్గ ప్రజలు కోనాని 3వ సారి గెలిపించాలి. ఎటువంటి పరిస్థితులు రేపు ఫ్యూచర్ లో కోనా గారిని గెలిపిస్తే బాపట్ల నియోజకవర్గంలో ఉంటాయి? ఇప్పుడు మా కుటుంబాన్ని గత 25 సంవత్సరాలుగా ఆదరిస్తూ వచ్చారు. మాది అతి మైనారిటీ, మా సామాజిక వర్గానికి చెందిన కుటుంబం మాది. మా తాతగారిని 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా మా బాబాయ్ గారు రఘుపతి గారిని, అంటే 25 years ఈ బాపట్ల నియోజకవర్గ ప్రజలు మా కుటుంబాన్ని ఆదరిస్తూ వచ్చారు. వాళ్ళ రుణం మేము ఏదో రూపంలో ప్రతిసారి తీర్చుకుంటూనే వచ్చేప్పుడు మీరు రోడ్లు చూసినా, ఏమి చూసినా, రఘుపతి గారికి ఉండే ఆలోచన ప్రకారం, నాకుతో ఆయన పంచుకున్న ఆలోచన ప్రకారం రేపు రాబోయే 5 yearsలో గోవాతో పోటీ పడబోతుంది మన బాపట్ల. పర్యాటక కేంద్రంగా ఆయన మారుతుంది. సో అభివృద్ధి ఆయన చూస్తే ఇప్పుడు రోడ్లు కానీ,
ఒకప్పుడు మురికి కూపంలో ఉండే కర్లపాలెం సెంటరు అక్కడ ఒక మార్కెట్ ఆయన సృష్టించాడు. మురికి కూపం అది. అలాంటి సో ఇలాగ చాలా ఆయన బీయింగ్ ఏ కాంట్రాక్టర్, బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్, బీయింగ్ ఏ విజనరీ పొలిటీషియన్, ప్లస్ మా తాతగారి ఆలోచనలు పంచుకుని ఆశయాలను పంచుకుని పుట్టిన ఆయన కొడుకుగా ఈ ప్రాంతానికి ఆయన రుణాన్ని తీర్చుకుంటున్నాడు. రాబోయే 5 సంవత్సరాల్లో బాపట్ల రూపురేఖలు మారిపోతాయి. జిల్లా ఎలాగో చేశాడు ఆయన, అందరిని ఒప్పించి చాణక్య ప్రదర్శించి జిల్లాకి హెడ్ క్వార్టర్ కూడా బాపట్ల పెట్టాడు ఆయన. రేపు రాబోయే 5 yearsలో బాపట్ల జిల్లా ముఖ్యంగా బాపట్ల ప్రాంతం అన్నది భారతదేశ పట్టణంలోనే ఒక గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇది పరిస్థితి. బాపట్ల నియోజకవర్గ ప్రజలు మరోసారి కోన రఘుపతిని గెలిపించాలి. గెలిపిస్తే కనుక గోవా తరహాలోనే బాపట్లకు సంబంధించి టూరిజం పరంగా డెవలప్మెంట్ అవుతుంది. రాబోయే రోజుల్లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి వస్తే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది అంటున్నారు కోన వెంకట్.